హాయ్ అండి. నా పేరు రాజేష్ కుమార్. ఇది పాములపాడులోని రాజేష్ షీప్ ఫార్మ్స్ అని పెట్టాము ఒక 5 ఇయర్స్ క్రిందట. దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల స్టాప్ చేశాను. సో మళ్ళీ రెనోవేషన్ చేసి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో రెనోవేషన్ చేయడానికి వచ్చాను. ఇదంతా ర్యాంప్ అనమాట. అవి పొటేళ్ళు కిందికి దిగడానికి. నేను ఒక 2 ఇయర్స్ లేకపోయేసరికి ఇక్కడ ర్యాంప్ మీద ఉన్న చెక్కలు మొత్తం ఈ దొంగలు పడి తీసుకెళ్ళిపోయారు. బయట ఉన్నాయి కదా, సో అంత రస్ట్ పట్టింది. గేటు లోపల వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఇది ఫుట్వే అనమాట. ఇట్స్ నడిచి వెళ్ళాలి. సో కింద నుంచి కొడితే ప్రెషర్తో అది కూడా చెక్కలు కూడా వస్తాయన్నమాట. అలా ఇలా ఉంటుంది ప్లాట్ఫాము. అక్కడ చూడండి ఎలా ట్రై చేశారో లోపలికి రావడానికి దొంగలు. సో ఇది వచ్చేసి ఫీడ్ పొట్టేళ్ళ కోసం నేను ఇక్కడ ఒక బ్లాక్లో కంప్లీట్గా ఫీడ్ వేసి పెట్టినాను అనమాట, వర్షానికి తడవకూడదని చెప్పేసి. సో ఆ ఫీడ్ అంతా అలాగే ఉండిపోయింది. 3 ఇయర్స్ అయింది కదా. సో ఎండకి ఎండి వానకి నాని వర్షం లోపలికి వచ్చి అంతా సెట్ అయిపోయింది అనమాట. ఒక బ్లాక్లో మినిమం ఒక 4 ట్రాక్టర్స్ లోడు పడేంత ఫీడ్ అలాగే ఉండిపోయింది. సో అదంతా కిందికి తోసేసి దీన్ని కొంచెం క్లీన్ చేయాలి. సో ఇలా ఉంది ఫామ్. ఇది ఫీడ్ మొత్తం అవి తినడానికి అని చెప్పేసి డ్రమ్స్ కట్ చేయించి అది కింద పడకుండా, మేకలు దొబ్బినా కూడా కింద పడకుండా కొంచెం స్టాండర్డ్గా చేయించాం దీన్ని. సో ఈ పైపులు అయితే కేసింగ్ పైపు, మన బోర్కి వేస్తాం కదా, కేసింగ్ పైపు హాఫ్గా కట్ చేసి ఇలా వేసాను అనమాట. పిల్లలు తినడానికి, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, అవి తినడానికనే అట్లా చేశాను. ఇవి పెద్దవి తినడానికి, పెద్ద పొట్టేళ్ళు తినడానికి. సో ఇది ఒక బ్లాక్. సో ఇది మధ్యలో ఫుడ్ పైన అవతల జీవాలు ఉంటాయి, యువతల జీవాలు ఉంటాయి. మధ్యలో మనం దానా తీసుకెళ్ళడానికి, వెళ్ళడానికి, రావడానికి ఇది ఒక రూట్. ఇది ఇలా వెళ్తాం అన్నమాట ఫుట్ వేలో. సో ఇది కూడా ఒక బ్లాక్. ఇలా వచ్చేస్తాం. ఇక్కడ కూడా ట్రై చేశారు చూడండి దొంగలు ఫామ్లోకి వచ్చి. అసలు ఈ ఫామ్లో ఏముంటాయని. ఇది సెకండ్ గేట్, బ్యాక్ సైడ్ గేట్. ఇక్కడ ఈ ర్యాంప్ కూడా చెక్కలు తీసుకొని పోయారు. ఆ చెక్కలు తీసుకెళ్ళి వాళ్ళు పొయ్యిలో పెట్టుకోవడం తప్ప దేనికి పనికిరావు. మనకు అది చెక్క ఒక్కటి 25 రూపీస్ పడుతుంది. ఈ చెక్కలన్నీ తీసుకెళ్ళిపోయారు. సో ఇదంతా మనదే పొలం. ఇక్కడ నేను గడ్డి, సూపర్ నేపియర్ గడ్డి వేసి ఈ ఫామ్ నడిపేవాడిని అనమాట. సో ఇయర్ మనం అట్లా చేసాం. మొత్తం అదంతా ఎట్లా డ్యామేజ్ అయింది చూడండి. ఒక మనిషి లేకపోతే ఇవన్నీ ఇలా జరుగుతాయి. ఇంత ప్రయత్నం చేశారంటే దొంగలు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఏమో ఉంది, ఏమో తీసుకెళ్ళాలని, కానీ ఫామ్లో ఏమీ ఉండదు వాళ్ళు తీసుకెళ్ళడానికి. చూశారు కదండి వీడియోని. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫామ్ని మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. అసలు ఈ ఫామ్ ఇలా ఉండదు, ఇంకా చాలా అద్భుతంగా తయారు చేస్తాను. మన నెక్స్ట్ వీడియో అదే. సో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.